హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే మన దగ్గర పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద చేపల్ని మంచిగా క్లీన్గా ఆడుకొని వండుకొని అయితే తిందాం. చూద్దాం ఎట్లయితుంది ఏం కథ అని చెప్పేసి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇప్పుడైతే ఏం చేద్దామంటే మన దగ్గర ఇన్ని చేపలు అవుతున్నాయి కదా, మొత్తం క్లీన్ అని అయితే వేసుకుందాం. మొత్తం నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు అయితే వేసుకుందాం. చేసినాక కూర వండుదామా ఫ్రై అవుదామా నెక్స్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే నీట్గా కడుక్కుందాం. మంచిగా స్టార్టింగ్ అయిపోయింది. ఆల్రెడీ వస్తూనే ఉన్నాడు పొట్టు. నీట్గా కడుక్కొని అక్కడ మళ్ళీ వాన పడుతుంది అక్కడ కొనుక్కుందాం. మొత్తం అన్ని నీట్గానైతే క్లీన్ చేసుకున్నాం. మీరు చూసినట్టయితే మనం చిన్న చిన్న ముక్కలు కడేసుకొని మొత్తం ఇగో ఇంకా చిన్న ముక్కలు కడేసుకొని థర్డ్లు అయితే వేసుకుంటాం. బాబాయ్ అప్పటి నుంచి కొడుతుండు. ఈ యొక్క బాబాయ్ ఏమంటుండే కొట్టిన కొద్ది వస్తున్నాయి కూడా ఏం గుర్తున్నాయిరా అంటుండు. మరి తక్కువలో 7-8 ఉన్నాయి. 6-7 ఉన్నాయి మొత్తం. ఇంకొకటి పక్కకే పెట్టినా మా చిన్నది ఒకటి క్లీన్ చేసుకొని నీట్గా ఆడుకుంటాం. మేము మధ్యలో రక్తం మరకలు ఉంటే కూడా క్లీన్ తీసేస్తున్నాం. మళ్ళీ తినేటప్పుడు అది వచ్చిన తినబుద్ధి కదా అంత రక్తం మరకలు తర్వాత ఉప్పేసి మంచిగా గట్టి రాసి కడగాలి. అంతా అవుతుంది అంత ఇట్లా. వర్షాకాలం పుణ్యమా అని చెప్పేసి మొత్తం చెట్లు పెట్టినాం కదా, పెట్టిన ప్రతి చెట్టు ఎన్నుకుంది. ఇది వచ్చేసి ములక్కాయల చెట్టు, గింత పొడుగు పప్పుచారు వేసుకుంటారు కదా ఆ చెట్టు. గింతే ఉండే ఫస్ట్ స్టార్టింగ్ గింత ఉండే గంతే. ఇది పెద్దగా అయింది, దన్న పెరుగుతూనే ఉంది. వాటర్ సోర్స్ ఉండేసరికి నిమ్మ చెట్టు ఇంతే ఉండే. ఇది కూడా మంచిగా దన్న లేదు తెలిసి మాసం వరకు కాస్తుంది కావచ్చు. హైబ్రిడ్ అది. మొత్తానికి గాయస్ అండనైతే పెట్టినాము. మేము ఏరుకొచ్చిన కట్టెలన్నీ ఏమైనాయంటే వర్షం పడేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా మొత్తం నానిపోయినాయి. సో చెక్క ముక్కలతో అయితే వేస్తున్నాం. ఇది ఇప్పుడు మనలో వచ్చేసి అన్ని కూరగాయలు అవటి కోసుకుంటా ఇస్తారు. నేను వచ్చేసి అది కూర అయితే వండుతున్నాను. మొదటిసారి ఘోరంగా వేసారు, మొత్తం కక్కొచ్చింది. ఇలా మంచిగా వండుతుంది. ఇక అన్నంలో అయితే కర్రీ వేయడానికి ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మన దగ్గర కొన్ని ముక్కల్ని సైడ్కి అయితే పెట్టుకున్నాం. వీటిని మంచిగా మ్యాగ్నెట్ చేసి గోలిద్దాం. అన్ని రవ్వులు ఇది ఒక్కటే బొచ్చా, దీన్ని ఒక్కటి మంచిగా సైడ్కి ఇట్లా కొట్టుకున్నాం. మిగతా చిన్న చిన్న కొట్టుకున్నాం. మ్యాగ్నెట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ముక్కలను కొద్దిగా ఎప్పుడు చేపల కూర వండినా కానీ గోలిస్తా లైట్గా, ఆ తర్వాత వండుతా. అట్లయితే మంచిగా అవుతుంది కర్రీ టేస్ట్. ఇక ఏదైతే మనకి ఏం బెనిఫిట్ అంటే కౌస్ వాసన ఏదైతుందో ఆ కౌస్ వాసన పోతుంది. మనలో మంచిగా మ్యాగ్నెట్ వేసిర్రు. సో ఇప్పుడు నూనె అయితే గరం చేసిన ఇవ్వదాకనే ఎత్తున్నాయి గోలిద్దాం. కర్రీ మేకింగ్ అయితే గాయ స్టార్ట్ చేసేసినాము. మీరు ఇక్కడ చూసినట్లయితే మంచిగా నూనె పోస్తున్నా. మంచిగా వండుతుంది. అలా మొదటిసారి మొత్తం ఆగం చేసిండు బాబాయ్ గారు. కొద్దిగా గరం మసాలా తెరా బాబాయ్. గరం మసాలా ఏదో తీవా మాకు వేయి ముద్ర బ్యాచ్ మేము అందుకే డిగ్రీ పాస్ అయినా మొన్న. అది కూడా లోకంగానే ఉన్నాను. ఇంకొక వెల్లింగ్ కొడుతుందా నాకు? మీ యొక్క మధ్యాహ్నం మొత్తం తప్పేస్తా. మాల్ మసాలా లాంటిది, గరం మసాలా అంటే కాదంటుండేవాడు. మాల్ మసాలాలు అయితే ఎత్తున్నా. అరే పొద్దుగా ఉగ్గురైతుంది. గరమే కాదు. ఒరే మంట ఎక్కువ కావాలి.
వాళ్ళు అయితే మాల్ మసాలా రెడీ చేసుకుంటారు అలా మొత్తం. ఇప్పుడు చింతపండు నానేసుకుంటాను నేను. మాల్ మసాలా కర్రీ రెడీ చేస్తారు. ఒక్క ఏదో గితకటి ఉంది చింతపండు. ఒకది కర్రీ అవుతుంది, ఒకదికేమో గోలిత్తుడు. సో ఇప్పుడు నేను రైస్ అయితే పెడుతున్నాను, బాస్మతి రైస్. ఒకది కర్రీ అవుతుందా? కర్రీ అదే ఇదే మాది కర్రీ అవుతుంది మొత్తం. నువ్వు తింటావు తినా ఒక్కడు కూడా తినవు. ఒక దగ్గర ఉంటే అట్లా మేము చేసినాం. ఒక్కడు కూడా తిన అన్నీ తింటాడు. ఒక్కడు ఇచ్చలేరురా కామన్ ఒక్కడు పోదు కానీ టమాటాలు అయితే గ్యాస్ వేస్తున్నా. టమాటాలు వేస్తా చేపల కూర గ్రేవీ చింతపులుపు మంచిగా నానబెట్టినాము. తీరా చాయ్ జాలతో ఉడబోతున్నా చెత్త పడకుండా. దీంట్లోకే పోతుందా పోదా అనేది డౌట్. పక్క జాలట పెద్దది కాగితాలకే పెద్ద ఉంటే గింతుంది. ఇంకోటి ఇంకోటి అయిపోయింది తీరా, మళ్ళీ అది అడగాల వాడు. కారం కాదు కారప్పొడి ఎన్ని చెప్తున్నా? 4 5 తక్కువ పడితే మళ్ళీ వేసుకున్నాం. మిర్చి పౌడర్ ఈ పౌడర్ అదే ఇక్కడ పట్టింది నా సెకండ్ టైం పట్టుకొచ్చింది ఫస్ట్ టైం దా. ఇంకో గంట ఇక ఫస్ట్ వేరే స్మెల్ అలా అతుక్కుంది. ఎప్పుడు మనం ఇస్తాం ఆయన రా చాలా సారా ఫస్ట్ వేసి రాలేదు. బాగా ఇష్టమైన ఉండే అది ఏం లేదు. ఉప్పు కారం మెంతుల పొడి. దీంతోని మనం ఎవరిదాకా వేసిన వాటి అన్నిటితోని నార్మల్గానే ఉంటుంది. ఎట్లా మనం టమాటా కూర వండినట్టు అదొకటి వండినట్టు ఉంటుంది. మెంతుల పొడి ఒక్కటి యాడ్ చేయగానే చేపల ఫ్లేవర్ ఏదైతుందో అది వస్తుంది. తర్వాత ఫిష్ మసాలా వేసినాం అనుకోరి సెట్ లైఫ్. ఇక శేఖర్ వాడు ఎప్పుడైతుందో ఎప్పుడు గుమ్ముదాం అని చూస్తుండే. నేను కూడా చూస్తున్నా, నువ్వు ఒక్కరే కాదు. మెంతుల పొడి ఎక్కువ వేస్తాను. మొన్న బొండి బాగా వండిర్రు, ఎవరు కుక్కల పాలైంది అది. ఎవరు ఇది మెంతుల పొడిని ఎక్కువ ఎత్తారట వీళ్ళు చూస్తుండట. మొత్తం ఎత్తాం అనుకున్నా. మొత్తం ఎందుకు ఎత్తారా తెలియదా? ఫస్ట్ టైం పడుతున్నా. గరం మసాలా ఆ రోజు తిన్నాను చేపల కూర. నా ఇప్పుడు మన మధ్యాహ్నం తింటే అందరం కలిసి ఇప్పుడు తిను. మసాలా ఇది అది నువ్వు ఆ రోజు ఇంటికి తిని మెంతుల పొడి నేను మెంతుల పొడి ఫ్లేవర్ వస్తుంది. అది వద్దు మెదులు కొద్దిగా కొద్దిగా రావాలి, దాని టేస్ట్ వస్తలేదు. కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు అది ఎక్కడ ఉంది? నీళ్ళు పోతాం రా ఇక కొన్ని. ఇదే ఫైనల్ కాదు ఇవక్క నీళ్ళేరి టమాటా కూర అయింది. ఇప్పుడు గరం మసాలా ఇట్లా తర్వాత తర్వాత కొన్ని నీళ్ళేరి మొత్తం ఇది సూప్ కానీ బాగా చెప్పు. బాబాయ్ గారు ఏది చెప్తే శేఖర్ అది చెప్తుండు, శేఖర్ ఏది చెప్తే వాడు అదే చెప్తుండు. చేప లవర్. చేపలు అంటే వాడు ఉరు పెట్టుకోవాలా పెట్టుకున్నాడు ఏదన్నా. వీనికి వచ్చేసి ఇప్పుడు టేస్ట్ అది అవుతుంది. ఇష్టమైన కూర చేపలు. వాడు ఏం చేయమని చెప్తాడు. కాలేజ్ ఎగ్గొట్టి చేపలు పడదాం రారా అని వస్తున్నాడు.
వచ్చిన ఆల్రెడీ ఇంకేముంది ఎట్లురా మొత్తం తింటురా ఇంకా కారపొడి పెట్టడానికి కారపొడి కారమైనా నువ్వే గరం మసాలా పడుతుంది ఆ దృష్టిలో పెట్టుకొని సక్సెస్ఫుల్గా గాయస్ ఫ్రై అయిపోయింది. కూర కూడా మసులుతుంది. అని పొయ్యిలో పోయారు వెనకెంత అలా పడే వచ్చింది అలా పడుతూ మళ్ళీ అరే నిమ్మకాయ వినరా, నిమ్మకాయ పెడితే టేస్ట్ మస్తు వస్తుంది. దండి అడే అరే కారపొడి ఉప్పు కొద్దిగా తిల్లా మంచిగా చేప ముక్కలు గోలిచ్చినాం, కారపొడి ఉప్పు వేసినాం, నిమ్మకాయ వెండినాం. ఇప్పుడు టేస్ట్ అయితే వేస్తున్నాం. ఇక చలో రే తీసుకోర్రా మంచుకో ముక్క. ఆహా అంతలే ఎందుకు బాబాయ్ సూపర్ సూపర్ ఉంది. సూపర్ మంచి లేకపోతే తినే రాటుడు చాలా రోజుల తర్వాత మళ్ళా ఇట్లా స్టూడియోలో వండుకొని అయితే తింటున్నాము. లాస్ట్ టైం మనం వండుకుంది చేపల కూరనే కదా. ఆ రోజు కుకింగ్ వీడియో చేసినాము, మిగిలింది మళ్ళీ తెల్లారి వండుకొని తిన్నాము. సో ఇవాళ కూడా గట్టినే అయ్యేటట్టున్నా నాకు తెలిసి. కూర మస్తుంది, మస్తు మిగులుతుంది. రేపు మళ్ళీ వండుకొని తినడే అవుతుంది. ఇక సరే మీరు చూడండి ఎట్లయింది ఏం కదా అని చెప్పేసి. ఇంకా కొద్దిగా దగ్గరికి గుంజుకునేది ఉండే. చేపల కూర ఎప్పుడైనా కానీ మనం వండంగానే తింటే అంత టేస్ట్ ఉండదు. ఆ టేస్ట్ మనకు తెలియదు. రేపు పొద్దుగాల తింటేది టేస్ట్ సూపర్ అవుతుంది. ఇక శేఖర్ గారు 3 రోజులా తింటాడు ఇక మంచిగా. ఏరా ముక్కలకు ఇప్పుడే వేసినాం కాబట్టి కొద్దిగానే పట్టింది, ఒక 50-60% పట్టింది. కానీ సూప్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయింది. అలా సగం సూప్ కూడా కొట్టిరు, మొత్తం అన్నిటిలో సూప్ నింపారు. ముక్కలు 2 వేసుకున్నాం కానీ సూప్ ఎక్కువ వేసుకున్నాం. సూప్ మాత్రం మస్తు ఉన్నది, ముక్క కంటే మంచిగా ఉన్నది. ముక్క కూడా నానాలే అలా పొద్దుగాల అవుతుంది. జర జర ముక్క కనుక్కుంటుంది ఇప్పుడు మంచిగా ఉంది టేస్ట్ ముక్కలకు కొద్దిగా పట్టిందిరా, బాగా ఉడికింది ఎక్కువైనట్టు అవుతుంది. పొద్దుగాల దాకా ఉండండి, పొద్దుగాల చూద్దాం ఎట్లా అవుతుంది. ఇంకా సూపర్ అయింది టేస్ట్. వీటి ప్లేస్లో కొరమట్లు ఉంటే ఇంకా మంచిగా ఉండు. మధ్య మధ్య ముళ్ళు వచ్చి ఊకే తీసుకుంటూ అవుతుంది. ఎవరైనా ఇష్టాలు ఉంటాయి నవలిస్తారు మంచిగా సింగారే నాలుగుంటే పట్టింది కాబట్టి అనుభవం అంటుడు. అప్పుడు ఎరికింది పోయినసారి ఒకసారి మొన్న బాబాయ్ అండ్ విజ్ చెఫ్ మాస్టర్ నేను కలుపు మొత్తం ఉంది. లాస్ట్ కి అది చేసినాం గరం మసాలా తెల్లారి మంచిగా అయింది, మంచిగా కారం కారం మంచిగా ఉంది. కానీ నైట్ అయితే తినబుద్ది కానీ ముచ్చుకొని తినడానికి కుక్క పెట్టిపోయినా. అది ఉడకలే గరం పెద్ద చేప ఖరాబ్ అయింది. అది తెల్లారి తిన్నాం సట్టుగా. టేస్ట్ మాత్రం సూపర్ అయింది. ముక్క బాగా ఉడికింది, ఇట్లా పట్టుకుంటే ఇచ్చుకోవద్దు, మొత్తం నోట్ టైం కరిగిపోయినట్టు అవుతుంది. మొత్తం సరిపోద్దా మరి? కరిగిపోద్దు అట్లా. మన తెచ్చుకొని ఇది అట్టే ఉన్నది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది. నాకు తెలుసు రేపు ఆ కూర ఉన్నది. ఎందుకు తెల్లదాకా రేపే అయిపోతుంది కాదు, తెల్లదాకా ఏంటాడు కావచ్చు. తెలంగాణ తినాలి మస్తు అయింది. అది పింఛలంటున్నా అది దొరికి కూడా పెట్టాలి నీకు.
ఏదేమైనా గాయస్ చేపల కూర మాత్రం సూపర్ అంటే సూపర్ అయింది. సో మీరు కూడా ట్రై చేయడం వల్ల చేపలు తినే వాళ్ళు ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి చేపల కూర. ఇది రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.